వెల్కమ్ టు తెలుగు వన్. పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా, మేధావులు అనబడే సంకుచిత అల్ప బుద్ధిజీవుల ద్వారా ఈ దేశ చరిత్ర అంతులేని వక్రీకరణ జరుగుతుంది. గౌరవనీయ మూర్ఖులు అసత్యాలకు అంబాసిడర్స్గా మారిపోయారు. ఛత్రపతి శివాజీ నిజంగా ముస్లిం వ్యతిరేక? ఛత్రపతి శివాజీ మనుస్మృతిని ఎందుకు ధిక్కరించారు అనే అంశంపై జీవశాస్త్రవేత్త, కేంద్ర సాహిత్య అవార్డు విజేత, త్రిపురనేని రామస్వామి జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియోలో. రాజు అయిన శివాజీకే వివక్ష తప్పలేదు. శివాజీని పట్టాభిషిక్తుడిని చేయటానికి స్థానిక బ్రాహ్మణులు ఎవరూ సహకరించలేదు. అప్పుడు దూర ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణుని పిలిపించారు. అతను కార్యక్రమం పూర్తి చేయించాడు. కానీ శివాజీ నుదుటిన తన కాలి బొటనవేలితో తిలకం దిద్దాడు. ఎందుకంటే రాజైన వాడు శూద్రుడు గనుక. మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమల్లో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం పట్టాడు. జ్ఞానయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధం ఇచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కోసారి ఒక్కొక్కరిని తమ వారిగా ప్రచారం చేసుకోవటం ప్రస్తుత రాజకీయ నాయకులకు కొత్త ఏమీ కాదు. వారిలో ఛత్రపతి శివాజీ ఒకరు. ప్రసిద్ధ మరాఠా నాటకం ఝాటా రాజా జగమెరిగిన రాజు కూడా శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించింది. అయితే ముస్లింల పట్ల, వారి మతం పట్ల శివాజీ ఎన్నడూ ద్వేషభావం చూపలేదు అని చరిత్రకారుడు సర్దేశాయ్ న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠీస్ అనే తన పుస్తకంలో రాశాడు. సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే శివాజీ ప్రాథమిక లక్ష్యంగా జీవితాంతం పోరాడాడు. అంతేకాని ఆయన ఎన్నడూ ముస్లిం ద్వేషి కాదు, ఇస్లాం వ్యతిరేకీ కాదు. అలా చూపించటానికి ప్రయత్నించిన వారు వాస్తవాలని వక్రీకరించినట్లే అవుతుంది. మతం ప్రాతిపదికన కాకుండా మానవీయ కోణంలో ఛత్రపతి శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యంలో, ఇతర అధికారుల నియామకాల్లో మతానికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వలేదు. అతని సైన్యంలో ఎక్కువ మంది ముస్లింలే. రాజ్యాన్ని రక్షించాల్సిన సైన్యంలో ఆయన నిర్భయంగా ముస్లింలను నియమించుకోవటం, వారి మీద నమ్మకం పెంచుకోవటం గమనించాల్సిన విషయం. అలాంటి వాడిని ముస్లిం వ్యతిరేకిగా చిత్రించటం అంటే వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నట్లే. అలాగే ఇతర మత పెద్దలను కూడా శివాజీ ఎంతో గౌరవించేవాడు. హత్రస్ బాబా యకు తొర్వాలే పట్ల శివాజీ ఎంతో గౌరవభావం ఉండేది. జీవితాంతం ఆయనకు పింఛన్ అందేలా ఏర్పాటు చేశాడు. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు తన రాజధాని రాయ్గఢ్లో ప్రత్యేకంగా మసీదు నిర్మించాడు. రాజ్యంలోని మసీదులకు, దర్గాలకు రక్షణ కల్పించాడు. ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని గౌరవంగా తీసుకెళ్లి ముస్లిమ్స్కి అప్పగించాలన్న ఉత్తర్వు నాడు అమల్లో ఉండేది. అలాగే ఫాదర్ అంబోస్ పట్ల కూడా శివాజీకి ఎంతో గౌరవం ఉండేది. గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్నిర్మించటానికి భూరి విరాళం అందించాడు. యుద్ధ సమయంలో చేతికి చిక్కిన ఇతర మతాల మహిళల పట్ల, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని సైన్యానికి ఆదేశాలు ఉండేవి. అఫ్జల్ ఖాన్ను శివాజీ హత్య చేయటాన్ని కొందరు వక్రీకరించారు. ఆదిల్ షా రాజులకు శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం సాగుతున్న తరుణంలో ఆదిల్ షా రాజ్యానికి ప్రతినిధిగా అఫ్జల్ ఖాన్ పోరాడాడు. చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపటానికి కుట్ర పన్నాడు. అయితే ఆ కుట్ర వివరాలు ఒక ముస్లిం ద్వారా శివాజీ తెలుసుకున్నాడు. అంటే హిందువైన శివాజీ మహారాజును రక్షించుకున్నది ముస్లిమైన రస్తిమ్ జమాన్. రస్తిమ్ జమాన్ సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్ ఖాన్ను చంపేశాడు. ఇక్కడ మనం కృష్ణాజీ భాస్కర కులకర్ణి పోషించిన పాత్రను విశ్లేషించుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, తన మతం వాడైనా సరే తక్కువ కులం వాడు రాజుగా ఉండటం భరించలేక శివాజీని చంపటానికి వేరే మతం వాడికి సాయపడ్డాడు. సరే, ఆ పథకం విఫలమైంది, అది వేరే విషయం. ప్రజారంజకుడైన మహారాజు ఛత్రపతి శివాజీ మనుస్మృతిని ధిక్కరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? శివాజీ మరాఠా కూన్బి కులస్తుడు. మనుస్మృతి ప్రకారం శూద్రకులం, అగ్రకులం వారు శూద్రకులాలను బానిసలుగా మార్చిన విషయం గతం చెబుతుంది. దేశ జనాభాలో 90% ఉన్న ఈ శూద్రులు అగ్రవర్ణాల వారు రచించుకున్న మనుస్మృతి ప్రకారం చదువుకోకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు, వారికి ఎదురుపడకూడదు, కేవలం వారి చేతి వృత్తులు చేసుకొని జీవించాలి. పైగా తమ రాబడిలో సగభాగం అగ్రవర్ణం పెత్తందారులకు ఇచ్చి మిగతా సగంతోనే జీవించాలి.
ఈ కట్టుబాట్లను ఎవరైనా ధిక్కరిస్తే నాలుక కోసేవారు, చెవుల్లో సీసం పోసేవారు. అంటరాని కులాల వారికి ఆయుధమిచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. అలాంటి శివాజీని కుట్రలు కుతంత్రాలతో అగ్రవర్ణాల వారు హత్య చేశారు. శివాజీ కుమారుడు సంభాజీ కూడా తండ్రి బాటలోనే నడిచాడు. మనుస్మృతిని ధిక్కరించి బుద్ధభూషణం అనే పుస్తకం రాశాడు. శూద్ర కులాలని చైతన్యపరిచాడు. అయితే శూద్ర కులాలు బలపడితే తమకు ప్రమాదమని అగ్రవర్ణాల వారు ఔరంగజేబు సాయంతో సంభాజీని అతని అనుచరుల్ని బంధించారు. మనుస్మృతిలో చెప్పినట్టు కళ్ళు పీకి చర్మం ఒలిచి నాలుక కోసి అతి క్రూరంగా హత్య చేశారు. సంభాజీ తలను అతని అనుచరుల తలలను కోసి వారి కత్తులకు గుచ్చి పూణేలో ఊరేగించారు. మమ్మల్ని ధిక్కరించి కులధర్మాన్ని ధిక్కరించిన వాడు చక్రవర్తి అయినా సరే వాడికి ఏ గతి పట్టిందో చూడండి అంటూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. తమను ఎదిరిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారన్నమాట. సంభాజీని ప్రోత్సహించిన అంటరాని వారికి తర్వాత కాలంలో మూతికి ముంత, నడుముకు చీపురు వచ్చాయి. ఛత్రపతి సంభాజీ హత్యకు గుర్తే చెంబులో కర్రలు పెట్టి ఊరేగించటం. మహారాష్ట్రలో అది గుడి పడవ. ఈ దేశ మూలవాసులకు అదొక దుర్దినం. ఛత్రపతి శివాజీ కాలంలోనే కాదు, ఈ 21వ శతాబ్దంలో కూడా ఈ కుల మతాలు ఇలాగే కొనసాగాలని ఒక జీయర్ స్వామి ఏమాత్రం బిడియం లేకుండా చెబుతున్నారంటే ఏంటి? మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సరే తమ కాళ్ళ మీద పడాల్సిందేనని చెప్పుకోవటం అన్నమాట. ఆధిపత్య కుల దురహంకారాన్ని అజ్ఞానంతో ప్రదర్శించుకోవటం అన్నమాట. దీన్ని బట్టి మనం ఎన్నుకుంటున్న నాయకులు ఎలాంటి వారో అంచనా వేసుకోవచ్చు.